మార్చి 6వ తారీఖున నార్థన్ కర్ణాటక హంపీలో ఒక దారుణం జరిగింది. అక్కడ గ్యాంగ్ రేప్ జరిగింది. ఇజ్రాయలీ టూరిస్ట్ 27 సంవత్సరాల అమ్మాయి హంపీకి వచ్చింది. హంపీ దగ్గర ఈవినింగ్ అక్కడ బయట ఒక లేక్ దగ్గర ఉంటే ఆ అమ్మాయితో పాటు ఉన్న వాళ్ళని అటాక్ చేశారు, కాజేశారు, దొంగతనం చేశారు. ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. ఆ అమ్మాయితో పాటు ఇంకొక హోమ్ ఓనర్ ఎవరైతే ఉందో అక్కడ హోమ్ స్టే ఓనర్ ఆ అమ్మాయిని కూడా రేప్ చేశారు. ఫారిన్ టూరిస్టులు భారతదేశంలో 2023 మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ప్రకారం 18.8 మిలియన్, దాదాపు 2 కోట్ల మంది ఫారిన్ టూరిస్టులు భారతదేశానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు, మన దేశంలో ఉన్న శిల్పకళ అంటే చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా మహాబలిపురం కావచ్చు, లేకపోతే పాండిచేరి కావచ్చు, కర్ణాటకలో హంపి కావచ్చు, మహారాష్ట్రలో అజంతా ఎల్లోరా కావచ్చు, చాలామంది ఫారిన్ టూరిస్టులు అట్రాక్ట్ అవుతారు. ఇండియా కోసం ప్రత్యేకంగా వాళ్ళు వస్తారనమాట. హిమాలయస్ కూడా చాలామంది వస్తుంటారు. కానీ వాళ్ళకి చాలా పెద్ద థ్రెట్. చాలా సందర్భాల్లో వాళ్ళని స్టాకింగ్ చేయటం, వారి వెనకాల లోకల్స్ పడటము, ముఖ్యంగా ఈ లోకల్ యూత్ ఎవరైతే ఉంటారో చిన్న చిన్న చదువు లేకుండా చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ వెనకాల పడుతూ ఉంటారు. వాళ్ళ వెనకాల పడి స్టాకింగ్ చేయటము, వాళ్ళని హెకిల్ చేయటము, దాంతోపాటు కొన్ని సందర్భాల్లో ఎవరూ లేకపోతే వాళ్ళపైన సెక్షువల్ అటాక్స్ చేయడం ఇవన్నీ చేస్తారు. అయితే ఈ సందర్భంలో ఈ కేసులో ఏమైందంటే ఈ టూరిస్ట్తో పాటు ఇజ్రాయలీ టూరిస్ట్తో పాటు 3 పురుషులు కూడా ఉన్నారు. ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి, అమెరికా నుంచి వాళ్ళు కూడా ఈవిడ పక్కన ఉన్నారు. అంతేకాదు ఈ టూరిస్టులు హంపీకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సనాపురా లేక్ దగ్గర రాత్రిపూట నక్షత్రాలు చూస్తూ మ్యూజిక్ వింటూ డిన్నర్ చేస్తున్నారంట. ఆ టైంలో లోకల్స్ 3 వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళపైన అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను తీసుకుని ఈ ఇజ్రాయలీ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారంట. దీనిలో భాగంగా ఎవరైతే అడ్డుకున్నారో పక్కనున్న 3 అబ్బాయిలు ఇతర టూరిస్టులు వాళ్ళని పక్కనున్న కెనాల్లోకి తోసేశారు. దానిలో ఒక అబ్బాయి చనిపోయాడంట కూడా. సో ఈ పరిస్థితి చూసి అక్కడున్న టూరిస్టులు అందరూ, అక్కడ దూరం నుంచి వచ్చిన టూరిస్టులు అందరూ కూడా వేల సంఖ్యలో హంపి నుంచి వెళ్ళిపోతున్నారంట, మొత్తం ప్యాక్ చేసేసుకుని. దీనికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 309 థెఫ్ట్ ఆఫ్ ఎక్స్టార్షన్ కింద, సెక్షన్ 311 రాబరీ కింద, అండ్ రాబరీ విత్ సీరియస్ ఇంజురీ అనమాట 311, తర్వాత సెక్షన్ 70 క్లాజ్ 1 గ్యాంగ్ రేప్ కింద, తర్వాత సెక్షన్ 109 అటెంప్ట్ మర్డర్ కింద, తర్వాత ఎవరినైతే కెనాల్లో తోసేశాడో ఆ అబ్బాయి కూడా ఒక అబ్బాయి చనిపోయాడు టూరిస్టు, ఆ అబ్బాయి మర్డర్ కింద, ఇవన్నిటి కింద సెక్షన్స్ కింద వీళ్ళపైన కేసు బుక్ అయ్యాయన్నమాట. ఈ 3 దొరికారు కూడా. అయితే హంపి చాలా గొప్ప పర్యాటక ప్రాంతం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. అయితే అక్కడ లోకల్స్ హోమ్ స్టే ఇస్తారు. అంటే అక్కడికి వెళ్ళి హోమ్ స్టేలో ఉండొచ్చు, రోజుకి ఇంత అని కట్టి వాళ్ళే ఫుడ్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. చాలామంది ఫారెన్ టూరిస్టులు ఈ హోమ్ స్టేస్లో ఉంటారు. అంటే వాళ్ళకి చాలా హోమ్లీ ఫీలింగ్ కూడా అక్కడ కలుగుద్ది. కానీ ఈ హోమ్ స్టేస్ మీద ఎటువంటి రెగ్యులేషన్స్ లేవన్నమాట. కానీ ఈ కేసులో, ఈ ఇజ్రాయలీ టూరిస్ట్ రేప్ కేసులో ఇజ్రాయలీ టూరిస్ట్నే కాదు వీళ్ళతో పాటు ఉన్న ఆ హోమ్ స్టే ఓనర్ని కూడా రేప్ చేశారంట. ఈ కేసు మీద అక్కడ పోలీసులు చాలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. భారతదేశంలో ఫారెన్ టూరిస్టుల మీద అటాక్స్, రేప్స్ బాగా పెరిగిపోతున్నాయి. గత సంవత్సరం 2024లో జార్ఖండ్లో స్పానిష్ టూరిస్ట్ అమ్మాయి, స్పానిష్ బైకర్ అనమాట, తన భర్తతో వచ్చింది ఇండియాలో అడ్వెంచర్ చేయడానికి. అమ్మాయిని 7 జార్ఖండ్లో రేప్ చేశారు. తన భర్త ఎదురుగానే 7 రేప్ చేశారు. ఇది చాలా దారుణమైన విషయం అనమాట. అంతకుముందు ఇయర్ గోవాలో ఫారెన్ టూరిస్ట్ని రేప్ చేశారు. తర్వాత ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఢిల్లీలో హోటల్లో తను రేప్ చేశారని. సో ఇట్లా చిన్న చిన్న వర్క్ చేసేవాళ్ళు హోటల్స్లో, ఇదంతా ఫారెన్ టూరిస్టులు భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళపైన ఇలా అఘాయిత్యాలు చేస్తే ఇండియా ఇమేజ్ కూడా పోద్దనమాట. కాబట్టి ఎవరైతే లోకల్స్ ఉంటారో వాళ్ళపైన స్ట్రిక్ట్, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పనులు చేసినప్పుడు ఒకళ్ళపైన చర్యలు తీసుకుంటే ఇలాంటి రిపీట్ కాకుండా ఉంటాయన్నమాట.